మీరు వాక్యము వినువారు మట్టుకే కాదు కానీ విని దాని ప్రకారంగా జీవించాలని వాక్యం చదివిస్తుంది. యాకోబు 1:22 ఏమంటుందంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యానుసారముగా ప్రవర్తించేవారై ఉండుడి. మనల్ని మనము మోసపుచ్చుకోకూడదంట. వాక్యం ఏ రీతిగా మనల్ని జీవించాలని చెప్తుందో ఆ రీతిగా మనం జీవిస్తే మనము మరి క్రీస్తు అనే బండ మీద గృహం కట్టిన వారముగా ఉంటామంట. కాబట్టి వాక్యం వినివారై ఉండి ఆ వాక్యం వినకపోతే మనము కూడా మోసపుచ్చుకున్న వారముగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఆ వాక్యము దేవుడిచ్చిన మాట. వాక్యం అంటే దేవుడిచ్చిన మాట. ఆ మాట ప్రకారం చేస్తే మరి బండ మీద పునాది వేసిన వారముగా ఉంటాము. ఆ మాట వినకుండా మరి విని ఇలాగే విడిచిపెడితే ఇసుక మీద మన గృహాన్ని కట్టుకునే వారముగా ఉంటాం. ఇసుక మీద గృహము గాలి వాన వస్తే కూలిపోతుంది. క్రీస్తు అనే బండ మీద గృహాన్ని కట్టుకుంటే వినువారా రీతిగా కట్టుకుంటారని వాక్యం సెలవిస్తుంది. నిలబడుతుంది, మరి దీవించబడుతుంది, మరి వర్ధిల్లంప చేస్తాడు దేవుడు. కాబట్టి ఆ వాక్యం విని మనము దాని ప్రకారంగా జీవించాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి గృహం మరి తుఫాన్లకు పడిపోదు. మరి మన జీవితాలు కూడా మరి అంతా దేవుని మరి పనివారముగా ఉంటాము. మరి మత్తయి సువార్తలో కూడా వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7:27లో మత్తయి సువార్త 7:24లో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును మరి బండ మీద తన ఇల్లు కట్టుకున్న వానిని పోలి ఉంటాడు. కాబట్టి తన మాటలు విని మరి దాని ప్రకారంగా జీవించిన వాడు బండ మీద తన గృహాన్ని కట్టుకునేవాడుగా ఉంటాము. మనము కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వింటున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, మరి సంఘాలకు వెళ్తున్నాం, ఆరాధనలకు వెళ్తున్నాం అని మరి ప్రజలు చూసేటట్టు కాదు, కానీ ఆరాధనలో మరి యొక్క సేవకులు చెప్పేది విని దాని ప్రకారంగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిందామండి. అప్పుడు మన ఇల్లు నిలబడుతుంది. ఎలాంటి గాలి తుఫాను వచ్చినా మరి మన ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డాము కాబట్టి పునాది ఆయన వాక్యం కాబట్టి మన ఇల్లు పడిపోదు. కాబట్టి అలాంటి కృప మనందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.